భారత్ పాకిస్తాన్ అవిభక్త కవలల్లా వేల ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ రెండు దేశాల మధ్య ఒకే ఒక్క చీలికతో అంతులేని అగాధం ఏర్పడింది. గత 78 ఏళ్లలో భారత్ పాక్ మధ్య 4 సార్లు యుద్ధం జరిగింది. ప్రతి యుద్ధం మన దేశాన్ని ఎంతో కొంత గాయపరిచింది. కానీ అచంచలమైన భారత ఆత్మవిశ్వాసాన్ని ఆ యుద్ధాలు దెబ్బతీయలేకపోయాయి. ఇది 4 యుద్ధాల కథ, 4 విజయాల కథ కూడా. 1947వ సంవత్సరం దేశానికి స్వాతంత్ర్యంతో పాటు అతిపెద్ద సమస్యను కూడా తీసుకొచ్చింది. సరైన ప్రణాళిక లేకుండా బ్రిటిషర్లు దేశాన్ని చిందరవందరగా విభజించారు. అదే రెండు దేశాల మధ్య రక్తపాతానికి కారణమైంది. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయింది. కానీ స్వతంత్ర రాజ్యమైన కశ్మీర్ విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగింది. కశ్మీర్ లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజుల పాలనలో ఉన్న రాజ్యాల ముందు అప్పుడు 3 ఆప్షన్లున్నాయి. 1 భారత్లో కలవడం, 2 పాకిస్తాన్లో చేరడం, 3 స్వతంత్రంగానే కొనసాగడం. ముస్లింల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి కశ్మీర్ తమకే చెందాలని పాకిస్తాన్ కోరుకుంది. కానీ అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ మాత్రం భారత్ వైపే మొగ్గు చూపాడు. 1947 అక్టోబర్లో పాక్ ఆర్మీ సాయంతో స్థానిక గిరిజన ముస్లిం మిలిటెంట్లు రాజా హరిసింగ్ పై తిరుగుబాటు చేశారు. దీంతో హరిసింగ్ భారత సాయం కోరాడు. భారత్ కూడా సాయానికి అంగీకరించింది. కానీ కశ్మీర్ను కూడా భారత్లో విలీనం చేయాలని షరతు పెట్టింది. రాజా హరిసింగ్ దానికి ఒప్పుకోవడంతో విమానాల ద్వారా సైన్యాన్ని రంగంలోకి దింపిన భారత్ మిలిటెంట్లను కట్టడి చేసి శ్రీనగర్ను కాపాడుకుంది. అయితే 1948 మేలో నేరుగా పాకిస్తాన్ సైన్యమే భారత్పై యుద్ధానికి దిగడంతో రెండు వైపులా వేలల్లో ప్రాణ నష్టం జరిగింది. చివరికి ఐక్యరాజ్య సమితి కలగజేసుకోవడంతో 1949 జనవరి 1న అర్ధరాత్రి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ యుద్ధం తర్వాత కశ్మీర్లో 3/2 భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది. జమ్మూ లద్దాఖ్తో పాటు కశ్మీర్ లోయ కూడా భారత్ సొంతమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ తన అధీనంలోకి తెచ్చుకుంది. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ లైన్ అంటే కాల్పుల విరమణ రేఖ అమల్లోకి వచ్చింది. కశ్మీర్ రాజు ఇష్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దురాక్రమణకు దిగకపోయి ఉంటే మొత్తం కశ్మీర్ ప్రాంతం ఎప్పటికీ భారత్లో భాగంగానే ఉండేది. రెండో యుద్ధానికి వెళ్లే ముందు ఇలాంటి వెల్ రీసెర్చ్డ్ కంటెంట్ను సపోర్ట్ చేసేందుకు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వాతంత్ర్యం వచ్చిన 18 ఏళ్ల తర్వాత అంటే 1965 ఆగస్టులో భారత్ పాకిస్తాన్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. ఈసారి కూడా పాకిస్తానే యుద్ధానికి కాలు దువ్వింది. ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో తన సైనికులను మారువేషాల్లో దొంగదారిలో కశ్మీర్కు పంపింది. అక్కడ స్థానికుల్లో కలిసిపోయి హింసను రెచ్చగొట్టి భారత్పై తిరుగుబాటు చేసేలా ఉసిగొల్పింది. అంతకుముందు 1962 ఇండో చైనా యుద్ధంలో భారత్కు ఎదురు దెబ్బ తగలడంతో మన సైన్యం బలహీనంగా ఉందని పాక్ భావించింది. కానీ భారత సైన్యం కొట్టబోయే దెబ్బను పాకిస్తాన్ ఊహించలేకపోయింది. 17 రోజుల పాటు రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక యుద్ధ ట్యాంకర్లతో జరిగిన యుద్ధం అది. భారత ట్యాంకర్లు కేవలం కశ్మీర్ లోయతో ఆగిపోలేదు. శత్రువులను ఆశ్చర్యానికి గురి చేస్తూ పాకిస్తాన్కు గుండెలాంటి లాహోర్ నగర శివార్ల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో భారత్ పాక్ సరిహద్దులకు అటూ ఇటూ అనేక ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకర్లు, సాయుధ బలగాలు, వైమానిక దళాల మధ్య పోరు జరిగింది. రెండు వైపులా తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. చివరికి 1965 సెప్టెంబర్లో ఐరాసా భద్రతా కౌన్సిల్ కలగజేసుకొని రెండు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించింది. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ నగరంలో సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు దేశాలు అధికారికంగా యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. దీన్నే తాష్కెంట్ డిక్లరేషన్ అంటారు. ఇక్కడే మరో విషాదం కూడా చోటు చేసుకుంది. తాష్కెంట్ డిక్లరేషన్ పై సంతకం పెట్టిన మరుసటి రోజే అంటే 1966 జనవరి 11న అదే నగరంలో నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు. కశ్మీర్లో తిరుగుబాటును భారత్ తిప్పికొట్టింది. తన అభిమానాన్ని, భూభాగాన్ని భారత్ కాపాడుకుంది. యుద్ధంలో ఆక్రమించిన భూమిని రెండు దేశాలు తిరిగిచ్చేశాయి. భారత పంజా దెబ్బను పాకిస్తాన్కు రుచి చూపించిన యుద్ధం ఇది. కానీ ఈసారి యుద్ధం కశ్మీర్ కోసం జరగలేదు. 1971లో తూర్పు పాకిస్తాన్లో అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో తిరుగుబాటు మొదలైంది. పాకిస్తాన్ అరాచక పాలన నుంచి బంగ్లాదేశ్ ప్రజలు విముక్తిని కోరుకున్నారు. తిరుగుబాటుదారులపై పాకిస్తాన్ ఆర్మీ మారణ హోమానికి పాల్పడింది. 2 నుంచి 4 లక్షల మంది బెంగాలీ యువతులపై పాకిస్తానీ రజాకర్లు అత్యాచారానికి పాల్పడినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. 1 కోటి మంది బెంగాలీ హిందూ శరణార్థులు తలదాచుకునేందుకు భారత్లో అడుగుపెట్టారు. ఇదే అదనుగా 8 భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ రాత్రికి రాత్రే దాడి చేసింది. ఈసారి భారత్ చూస్తూ కూర్చోలేదు. 1971 డిసెంబర్లో
పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ సేనలను మట్టి కరిపించింది. భారత దాటికి తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ తాము లొంగిపోతున్నట్లు చెప్పింది. 1971 డిసెంబర్ 3న యుద్ధం మొదలైతే 1971 డిసెంబర్ 16న పాక్ తోకముడిచింది. లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేసింది. పాకిస్తాన్కు చెందిన మొత్తం 93,000 మందికి పైగా సైన్యాన్ని భారత్ తన అదుపులోకి తీసుకుంది. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని భారత్ పాకిస్తాన్ను ఓ ఆట ఆడుకొని ఉండొచ్చు. కానీ భారత లక్ష్యం పాకిస్తాన్ను అవమానించడం కాదు, బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడం. అది సాధించింది. అనంతరం 1972 షిమ్లా ఒప్పందం ద్వారా మొత్తం 93,000 పైచిలుకు యుద్ధ ఖైదీలను భారత్ తిరిగి పాకిస్తాన్కు అప్పగించింది. ఈ యుద్ధం కారణంగా పాకిస్తాన్ తన సగం నేవీని, 4వ వంతు వైమానిక దళాన్ని, 3వ వంతు సైన్యాన్ని కోల్పోయింది. ఈ యుద్ధం తర్వాత ప్రత్యేక బంగ్లాదేశ్ దేశం ఏర్పాటైంది. 1949లో ఏర్పాటైన సీజ్ ఫైర్ లైన్ స్థానంలో లైన్ ఆఫ్ కంట్రోల్ అమల్లోకి వచ్చింది. పాకిస్తాన్పై భారత్ పూర్తిస్థాయి విజయం సాధించిన యుద్ధం ఇది. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నాక కూడా పాకిస్తాన్ పన్నాగాలు ఆగలేదు. 1999లో మరోసారి వారి అసలు రంగు బయటపడింది. చలికాలంలో దట్టమైన మంచు మధ్య పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కశ్మీర్లోని కార్గిల్ భూభాగంలో అడుగుపెట్టారు. కొండల మధ్య తమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఓ గొర్రెల కాపరి ద్వారా మే 3వ తేదీన భారత సైన్యానికి ఈ శిబిరాల గురించి తెలిసింది. మొదట ఓ 50-60 మంది చొరబడి ఉంటారని అనుకున్నారు. కానీ మే చివరి వారానికి ఆ సంఖ్య దాదాపు 5,000 ఉంటుందని భారత సైన్యం గుర్తించింది. వెంటనే ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ను మొదలుపెట్టింది. ఓవైపు పాకిస్తాన్ సైనికుల కాల్పులు, అనుకూలంగా లేని రోడ్డు మార్గం కారణంగా 30,000 మంది మాత్రమే యుద్ధంలో పోరాడగలిగారు. అటు వాయు, జల మార్గంలోనూ యుద్ధం జరిగింది. 3 నెలల భీకర పోరాటం తర్వాత ఆపరేషన్ విజయ్ విజయవంతమైనట్లు జూలై 14న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రకటించారు. పాకిస్తాన్ పూర్తిగా తన సేనలను ఉపసంహరించుకోవడంతో జూలై 26న కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. అసాధ్యమైన ఎత్తుల్లో, దుర్భర వాతావరణ పరిస్థితుల్లో భారత్ యుద్ధాన్ని గెలిచింది. గుండె ధైర్యానికి పరిస్థితులతో పనిలేదని చాటి చెప్పింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సేనలు, ఉగ్రవాదులను పూర్తిగా భారత్ తరిమి కొట్టింది. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి చేజిక్కించుకుంది. కార్గిల్పై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 4 యుద్ధాలు, 4 విజయాలు. భారత శక్తి ఆయుధాల్లో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉందని చాటి చెప్పాయి. భారత సైనికుల వీరత్వానికి ఒక లైక్ చేయండి. ఈ యుద్ధాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.